దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి మాట ఏంటంటే, నీ దేవుడు నీ పట్ల నూతనమైన క్రియ జరిగించబోతూ ఉన్నాడు. ఎంత అద్భుతం అండి! నూతనమైనటువంటి క్రియ. 38 సంవత్సరముల నుండి వ్యాధి కలిగినటువంటి వ్యక్తి జీవితంలో జరిగిన నూతనమైనటువంటి క్రియ. నీవు ఎలాంటి పరిస్థితులని ఎదుర్కొంటున్నావో నీ జీవితంలో కూడా ఆయన నూతనమైన క్రియ జరిగిస్తాడట. దేవుని బిడ్డలారా, దేవుని మాటల్ని నమ్మండి, విశ్వసించండి. దేవుని యందు భయముతో కూడినటువంటి భక్తి జీవితము మీరు చేస్తేనే ఈ నూతనమైనటువంటి కార్యము మీ జీవితంలో జరుగుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనము, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచకొనకుడి. పూర్వము నీ బ్రతుకు ఎలా ఉందో, పూర్వము నీ స్థితి ఎలా ఉందో, పూర్వపు స్థితి ఏది ఎలా ఉన్నప్పటికీ నీ దేవుడు నీ జీవితంలో నూతనమైనటువంటి కార్యాన్ని జరిగిస్తున్నాడు. కాబట్టి పూర్వపు స్థితిని మరలా నువ్వు ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకొనకు. ఆ పాపపు పరిస్థితిని వదిలిపెట్టు, విడిచిపెట్టు, ఆ అతిక్రమాన్ని విడిచిపెట్టు. ఎప్పుడైతే నీవు వాటిని విడిచిపెట్టి దేవుని యందు భయము కలిగి ఉంటావో నూతనమైన కార్యము. అలాగునని పూర్వము నీకుండినటువంటి భక్తి జీవితాన్ని ఇప్పుడు మరలా నువ్వు నెమరు వేసుకొని దాన్ని ముందుకు మరలా నువ్వు కొనసాగించినట్లయితే నూతనమైనటువంటి క్రియ నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనములో, లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. అవును దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని నువ్వు జరిగిస్తూ అవమానాలు, నిందలు, ఎన్నో భయంకరమైనటువంటి సంగతులు నువ్వు ఎదుర్కొన్నావా? కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఈ లోకపు దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము కూడా నిలుచును. వాళ్ళ పట్ల దేవుడు నూతనమైన క్రియ జరిగిస్తూ ఉన్నాడు. వారి పట్ల దేవుడు నూతనమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యమును జరిగిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకనే ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఇంత చక్కగా ఉందంటే. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎంత అద్భుతం అండి! నీ జీవితము దేవుని యందు నువ్వు నిలిచి ఉన్నప్పటికీ, దేవుని చిత్తాన్ని నువ్వు చేస్తూ ఉన్నప్పటికీ నీ జీవితము ఒక అరణ్యముగా మారిపోయిందేమో. నీతికి, న్యాయానికి, దేవుని సువార్తను ప్రకటిస్తున్నటువంటి నీ జీవితంలో శ్రమలు, నిందలు, అవమానాలు, ఇబ్బందులు నువ్వు ఎదుర్కొన్నావు కావచ్చు. ఎడారి అయినటువంటి జీవితంగా నీ జీవితం మారిపోయింది కావచ్చు. కానీ ఈ రోజు నీ దేవుడు నీతో చేసిన నిబంధన, నీకు ఇస్తున్నటువంటి మాట, అరణ్యముగా ఉన్నటువంటి నీ జీవితంలో ఆయన త్రోవను కలగజేస్తూ ఉన్నాడు. ఎడారిగా ఎండిపోయినటువంటి ఫలఫలితం లేనటువంటి నీ జీవితంలో నదులు పారజేస్తున్నాడు ఆయన. ఎంత అద్భుతం! ఎంత మంచి నూతనమైనటువంటి క్రియ! నీ జీవితం కూడా అలాగనే ఎండిపోయినట్టుగా ఉందా? అరణ్యములాగా ఉందా నీ జీవితము? దుఃఖముతో, ఏడుపుతో ఉందా నీ జీవితము? కానీ ఈరోజు ఆయన నీకు సంతోషాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అలాంటి నూతనమైన క్రియ నీవు కూడా దేవుని యొద్ద నుండి నువ్వు పొందుకోవాలంటే వాక్యం సెలవిస్తా ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. అవును దేవుని బిడ్డలారా, నీవు క్రీస్తునందు ఉండు, క్రీస్తునందే నువ్వు నిలబడు, స్థిరపడు, క్రీస్తునందు నువ్వు భయము భక్తి కలిగి ఉండు. క్రీస్తు అడుగు జాడలో నువ్వు నడిచినట్లయితే నీ పాత రోత జీవితము, కష్టాలు, నష్టాలు ఏదైనా సరే గతించిపోతాయి. కానీ పాతవి గతించిపోవును, ఇదిగో క్రొత్త వాయను. నీ జీవితాన్ని దేవుడు కొత్తగా చేయబోతున్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని కూడా దేవుడు కొత్త చేయబోతూ ఉన్నాడు. శరీర సంబంధమైన జీవితాన్ని కొత్త చేయబోతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని మరలా కొత్త చేయబోతూ ఉన్నాడు. నూతన కార్యముతో, నూతన క్రియలతో నిన్ను, నీ కుటుంబాన్ని కట్టబోతూ ఉన్నాడు ఆయన. దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి నీవు దేవుని కార్యాన్ని అనుభవించాలి అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండు దేవుని బిడ్డలారా. అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు, అవన్నీ వస్త్రము వలె పాత గిల్లును. నీ శ్రమ, నీ వేదన,
అవన్నీ కూడా పాత గిల్లుతాయి దేవుని బిడ్డలారా. అవేవి కూడా నేను ఏమి చేయలేవు. ఆ రీతిగా నూతనమైన కార్యం దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు. నువ్వు నిలిచి ఉంటావు. దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, నిన్ను విస్తరింపజేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను వర్ధిల్ల చేస్తాడు దేవుని బిడ్డలారా. ఈ మాట లేదు నమ్మకం కలిగి ఉన్నావా? నువ్వు దేవుని యొక్క నూతన కార్యాన్ని నువ్వు అనుభవిస్తావు. నీ కుటుంబంలో జరుగుతుంది. ఎదురు చూడండి, విశ్వసించండి. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమును ఇక ఉండదు, దుఃఖమైనను వేదన అయినను ఇక ఉండదు. ఎంత అద్భుతం అండి! దేవుని మాట నమ్మినట్లయితే దుఃఖమైనను వేదనైనను మరణమైనను ఇక ఉండదు. పాతవి గతించను. నీ జీవితంలో క్రొత్తదనాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అటువంటి క్రొత్తదనముతో దేవునికి నీవు నీ కుటుంబము కలిసి ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించినట్లయితే నిండారుగా మిమ్మల్ని ఆయన ఆశీర్వదించిన దాకా. ఆమేన్.